అండ్ లాస్ట్ 100 ఏళ్లలో ఎన్ని బ్లడ్ మూన్స్ చూసుంటారండి? మీరు కనుక చూసినట్లయితే పూర్తి చంద్రగ్రహణాలు 29% ఉంటాయి. అందులో పెనుంబ్రల్ గ్రహణాలు అంటే పలుచని నీడబడే మాత్రమే పడే గ్రహణాలు 36% ఉంటాయి. పార్షియల్ చంద్రగ్రహణాలు 34% ఉంటాయి. ఈ 29 పూర్తి చంద్రగ్రహణాలు ఏర్పడే వాటిల్లో దాదాపు 20% వరకు అన్ని బ్లడ్ మూన్సే వస్తాయి. కారణం ఏంటంటే ఈ ర్యాలీ స్కాటరింగ్లో రెడ్ లైట్ మాత్రమే చంద్రుడి మీద ప్రకాశింపజేయటానికి అవకాశం ఉంది కాబట్టి అది దీంతో పాటు ఈ సోలార్ సిస్టంలో ఒక మ్యాథమెటికల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది ఇప్పుడు సెప్టెంబర్ నెల దీన్ని గ్రహణాల సీజన్ అంటారు. రెగ్యులర్గా కూడా రెగ్యులర్గా కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో సెప్టెంబరు గ్రహణాల సీజన్ అనుకుంటే అప్పుడు ఏమవుతోంది, ఈ చంద్రుని యొక్క ఆర్బిట్ భూమి యొక్క ఆర్బిట్ 5 డిగ్రీల ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఒక నోడ్స్ లాగా ఏర్పడతాయి. 2 ఆర్బిట్లు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒక వైపు నార్త్ పాయింట్ అంటాం, ఒక వైపు సౌత్ పాయింట్. ఈ నార్త్ పాయింట్ పేరు రాహు, సౌత్ పాయింట్ పేరు కేతు. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ 3 ప్లానెట్స్ ఒకే లైన్లో ఉన్నప్పుడు దాదాపు 34 నుంచి 37 రోజుల దాకా ఉంటాయి. ఆ నోడ్ దగ్గర మాత్రమే గ్రహణాలు ఏర్పడతాయి, ఇంకెక్కడ ఏర్పడవు. ఈ 37 రోజుల్లో 2 పౌర్ణములు రావచ్చు, ఒక అమావాస్య రావచ్చు, లేదా 2 అమావాస్యలు ఒక పౌర్ణమి రావచ్చు. కాబట్టి ప్రతి సీజన్లోనూ 3 గ్రహణాలు ఏర్పడే అవకాశం ఉంది. అట్లా 3 ఏర్పడిన అవకాశం 2020లో వచ్చింది. మనకు 3 వచ్చినాయి ఒకే నెలలో. అదేవిధంగా చూసినట్టు ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందంటే 173 రోజులకు వస్తుంది. అంటే సెప్టెంబర్ నుంచి 173 రోజులంటే మార్చి మొదటి వారంలో కానీ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మళ్ళీ గ్రహణాల సీజన్. మళ్ళీ ఆ నోడ్ దగ్గర 37 రోజుల పాటు ఆ నోడ్ దగ్గర కనుక ఈ ప్లానెట్స్ అలైన్మెంట్ ఉంటే మళ్ళీ మ్యాక్సిమం 3 గ్రహణాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక సీరియల్గా జరిగిపోతూ ఉంటుంది అట్లా అనమాట. సో కాబట్టి ప్రతి గ్రహణ సీజన్లోనూ 3 ఏర్పడచ్చు, మ్యాక్సిమం మినిమం 1 ఏర్పడచ్చు. ఈ ఒక గ్రహణ సీజన్ నుంచి ఇంకో గ్రహణ సీజన్కి మధ్య 173 రోజుల వ్యవధి. ఓకే.